అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చట్లు తయారున్నాయి. చలో సుషేదం పానే అందుకంటే మొదలు హెడ్లైన్. పోవచ్చునట అందాల పోటీలకు, కాకుంటే పర్మిషన్ ఉంది ఉత్త 1000 మందికి. అప్పచెప్తలేరట మావోయిస్టుల శవాలు, ఏంది అన్యాయం అని మొత్తుకుంటుర్రు ఇంటోళ్ళు. చక్రం తిప్పుదామని కవిత ఆరాట పడుతున్నదట, బాజాప్త రఘునందన్ రావు అంటుండి మాట. అమెరికా పోయేటోళ్లకు షాక్, వీసాలకేసింది బ్రేక్. సరిగ్గా ఏడాది కింద ఇప్పటి ఏపీ మంత్రి నారా లోకేష్ పెట్రోల్ బంకుల బాట పట్టిండు. జగన్ సర్కార్ దండిగా ధరలు పెంచింది. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ధరలున్నాయని కర్ణాటక బార్డర్ పోయి ప్రజలు కష్టాల పాలవుతుండ్రని చెప్పిండు. కానీ అధికారంలోకి వచ్చినాక మాత్రం లోకేష్ చెప్పినట్టు ఏపీ లోకంలా లేదని అంటుర్రు వైసీపీ పార్టీలు. మరి ఏం చేసిర్రు, ఎట్లా చేసిర్రు అనేది ఒకసారి చూద్దాం పాండి. 91 కదా, 91.27 డీజిల్. పెట్రోల్ ఎంత ఉంది ఇక్కడ? అయ్యి పట్టుకో. 91 పాయింట్ డీజిల్ 91 రూపాయలు 27 పైసలు. పెట్రోల్ ఎంత అన్నావు? 103.05. ఎన్నికల నాడు నారా లోకేష్ ఇచ్చిన హామీలు ఏడబోయినాయో తెలుసుకునే తానికి వైసీపీ పార్టీలు కర్ణాటక బార్డర్కు పోయినరు. బంకుల పనిచేసే అన్నను డీజిల్ కొట్టమన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ డీజిల్ రేట్లను అట్టెపెట్టె మీద రాసుకున్నారు. తర్వాత నారా లోకేష్ కు చెప్పారు. నారా లోకేష్ గారు నమస్కారం. ఈ ఫ్యూయల్ స్టేషన్ ఏదో మీకు గుర్తుందా? మీరు యువగళం పాదయాత్ర సందర్భంగా కుప్పం నుండి పలమనేరుకు వెళ్తూ మీ బండికి డీజిల్ ఇక్కడే పట్టించారు. డీజిల్ పట్టించి మీరు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి తక్కిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంక్ లో డీజిల్ ధర 91 రూపాయల 27 పైసలు ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతుందో ఒక్కసారి వెళ్ళి చూద్దాం. అక్కడ నుంచి సీదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుప్పం నియోజకవర్గం పెట్రోల్ బంకులకు చేరుకున్నారు. అక్కడ కూడా డీజిల్ కొట్టించుకున్నారు. రిలీజ్ చేస్తారా? 98.16 110.26. కర్ణాటక రాష్ట్రంలో 91 రూపాయలు ఉన్న డీజిల్ రేటు ఆంధ్రప్రదేశ్లో 98 రూపాయలు ఉన్నది. అట్లనే పెట్రోల్ 13 రూపాయలు కర్ణాటకలు ఉంటే 110 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇక మీరు ఎక్కడ తగ్గించిరయ్యా లోకేష్ అని అడుగుతున్నాడు వైసీపీ ఎమ్మెల్సీ కేఆర్జే భరత్. లోకేష్ గారు, ఇప్పుడు మనం మీ తండ్రి గారు అలానే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యూయల్ స్టేషన్లో పెట్రోల్ ధర 110 రూపాయలు, డీజిల్ ధర 98 రూపాయల 16 పైసలు ఉంది. గతంలో మీరు ఈ పాదయాత్ర సందర్భంగా 30 రూపాయలు అధికంగా పెట్రోలు డీజిల్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అధికంగా వసూలు చేస్తోంది. ఈ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మిన్నంటిపోయాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ఈ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటికీ ఏడాది అవుతోంది. ఈ ఏడాది కాలంగా మీ పార్టీ కానీ మీ ప్రభుత్వం కానీ ఈ ధరల తగ్గింపు పైన స్పష్టతనివ్వలేదు. ఎందుకు ధరలు తగ్గించలేదో కనీసం ఇప్పటికన్నా మహానాడు సభల్లో మీరు వివరిస్తారా? లేదంటే
అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం అన్నది మా స్పెషాలిటీ అని అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్తారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తోంది. అధికారంలోకి వచ్చేదానికి హామీలు ఇస్తాం, తర్వాత ఒడ్లు వాగుల పోతేంది, గడ్డి గంగల పోతేంది అన్నట్టే చేస్తున్నదట కూటమి ప్రభుత్వం. అందుకే కూటమి లీడర్లు ఇచ్చిన హామీల జాడ పట్టుకొని తిరుగుతున్నారు వైసీపీ లీడర్లు. ఎవ్వరెన్ని చెప్పినా ఏం చేసినా రాజకీయాలే అట్లా తయారైనాయి. మీకు అది చేస్తాం ఇది చేస్తామని ముందు హామీలు ఇచ్చుడు, తర్వాత ఎగ్గొట్టి చేతులు దులుపుకునుడు నడుస్తున్నది దునియా మీద. అందుకే ఓటేసేటప్పుడు ఆలోచన చేయాలంటుర్రు పార్టీలు ఇచ్చే హామీల ముచ్చట తెలిసిన వాళ్ళు. బతుకున్నప్పుడు మనిషి ఏం చేసిండు, ఎట్లా బతికిండు అనేది పక్కకు పెడితే పానం పోయినాక ఆ మనిషిని గౌరవంగా సాగనంపుతారు. అంతిమ సంస్కారాలు గొప్పగా చేస్తారు. పగోడు పంచాది పెట్టుకున్నోడు కూడా వచ్చి పాడేమోస్తాడు. చేసిన చెడు పక్కకు పెట్టి మంచిని మాత్రమే యాద్ చేసుకొని ఏడుస్తారు. చివరి సారదలుచుకుంటారు. అట్లా చేసుడు మన దేశ సంస్కృతిలోనే ఉన్నది. శత్రువు శవాన్ని కూడా గౌరవిస్తారు మన పల్లెలల్లా. అసొంటిది దేశంలో సర్కార్లు ఏం చేస్తున్నాయో చూడండి. ఎంత మావోయిస్టులు అయితే మాత్రం వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి కుటుంబాలు లేవా? వాళ్ళు చచ్చిపోతే ఏడ్చేటోళ్ళు లేరా? వాళ్ళకి పేగుబంధం లేదా? వాళ్ళ మీద ప్రేమలు ఉన్నోళ్ళు లేరా? మరెందుకు మావోయిస్టుల శవాలను కుటుంబాలకు అప్పజెప్తలేరని అడుగుతున్నారు మానవత్వం ఉన్నోళ్ళు, మనిషితత్వం తెలిసినోళ్ళు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లా 28 మంది మావోయిస్టులు జీవిడిచిండ్రు కదా. అందులో పార్టీ పెద్ద నంబాల కేశవరావు, జంగ పత్రిక ఎడిటర్ నవీను, సంగీతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, షాద్నగర్ దగ్గరున్న వేముల నర్వ ఊరు విజయలక్ష్మి, వరంగల్ జిల్లా చింతగట్టు బూర రాకేష్లు తెలంగాణ నుంచి ఉన్నారు. ఆ శవాలను వాళ్ళ కుటుంబాలకు ఇయ్యకుండా, కడసారి చూపుకు నోసకుండా, అంతిమ సంస్కారాలు చేయకుండా ఛత్తీస్గఢ్ సర్కారే వాళ్ళను దహన కార్యాలు చేస్తుందట. అంటే ఎవరు అనాథ శవాల తీరుగా చేస్తుందట. ఇక దీని మీద మానవ హక్కులోళ్ళు, మావోయిస్టుల సానుభూతి పరులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టుల శవాలకు కూడా భయపడుతున్నాయి. శవాలతోని యుద్ధం చేస్తున్నాయి. మావోయిస్టులు చేసిన తప్పేంది అని అడుగుతున్నారు. వీర మరణం పొందిన మావోయిస్టులను చూసేటానికి తండోపతండాలుగా జనం వస్తారు. ఒక్క మరణం 1000 ఉద్యమకారులను కంటది. అందుకే అక్కడి బీజేపీ ప్రభుత్వం, ఇక్కడి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భయపడుతున్నాయి. బ్రిటిషోడు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల శవాలను దేశ ప్రజలకు దొరకకుండా దొడ్డిదారిన కనకం చేసినట్టు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నల శవాలను ప్రజలకు అంటుకు రానిస్తలేవు. అన్నలంటే ప్రభుత్వాలు జనుకుతున్నాయి అంటుర్రు. రామాయణంలో రావణవధ జరిగినాక శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణునితోని ఇట్లా అంటాడు, రావణుని మరణం జరిగింది, అతనికి సముచితంగా సగౌరవంగా అంత్యక్రియ జరిపించు అని చెప్పిండు. శత్రువును చంపిన రాముడు రావణునికి అంతిమ సంస్కారాలు చేయించిండు. కానీ ఇక్కడ మావోయిస్టుల శవాలకు కనీస మర్యాదను కూడా ఇస్తలేరు. బొంబాయి తాజ్ హోటల్ మీద దాడి చేసిన ఉగ్రవాది కసబ్గానికి ఉరి శిక్ష వేసి తన చివరి కోరిక ఏంటిదని అడిగిండ్రు. ఉరి తీసినాక వాని కుటుంబానికి శవాన్ని అప్పచెప్పిండ్రు. అంతకంటే అధ్వానమా మావోయిస్టుల శవాలు? ఇక్కడి జనం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా అడవులలో బతికిన మన దేశ పౌరులు వాళ్ళు. అసోంటి వాళ్లను అనాథ శవలం చేసుడు ఎంతవరకు కరెక్టు అంటున్న ఎర్రజెండా పార్టోళ్ళు ఇప్పటికీ ఎన్కౌంటర్ జరిగి వారం రోజులు అవుతున్న శవాలను ఇస్తలేరు వాళ్ళ కుటుంబాలకు. మా ఓళ్లను మాకు ఇయ్యుండ్రి అని ఛత్తీస్గఢ్ పోయిన వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారట. అందుకే మావోయిస్టుల శవాలకు సైతం సర్కార్లు భయపడుతున్నాయి అని అంటుర్రు పౌర హక్కుల సంఘపోళ్ళు, మావోయిస్టుల సానుభూతి పరులు. మరి చూడాలి ఆఖరికి ఏం జరుగుతుందో. కవిత చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయా, లేకపోతే తెలంగాణ రాజకీయాలనే కవిత చుట్టూ తిప్పుకునే పని చేస్తున్నదో తెలియదు కానీ రోజుకో వార్త కవిత గురించి వస్తున్నది. మరి ఇవాళ వచ్చిన వార్త ఏంటిదంటే చూడాలి కదా. మరి ముచ్చట్లేందో చూద్దాం పాండ్రి. కవిత ఎప్పటి నుంచో తెలంగాణ రాజకీయాలలో చక్రం తిప్పుదామని మస్తు ఆరాట పడుతున్నదట. కానీ బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ అన్ని తానే పార్టీని నడిపిస్తున్నాడు. ఇంకో దిక్కు హరీష్ రావు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు. అయితే టీఆర్ఎస్ పార్టీలో కవితకుండే స్థానం అట్లనే ఉన్నా అంతకంటే పెద్ద లీడర్ కావాలని ఆరాట పడుతున్నది. అందుకే కేసీఆర్కు లేఖ రాసింది. సభలు పెట్టి సొంత పార్టీ పాలనలో సామాజిక న్యాయం జరగలేదని అన్నది. బీఆర్ఎస్లో నంబర్ 1 లీడర్ అయ్యేతానికి పడరాని పాటలు పడుతున్నది. అటు ఆ పనులు చేసుకుంటేనే కేసీఆర్ మా దేవుడు అంటున్నది. అసలు ఇంతకు కవిత రూటు ఎటు అని ప్రజలు అనుకునే దానికి వచ్చింది. కొన్ని రోజులు కొత్త పార్టీ పెడుతుంది అన్నారు. ఇది ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీలకే పోతుందని అంటుర్రు. మధ్యవర్తులను పెట్టి మంతనాలు కూడా చేసిరట. కానీ కాంగ్రెస్ పార్టీలకు కవితను వద్దంటున్నారట కాంగ్రెస్ లీడర్లు. ఇక టీఆర్ఎస్ పార్టీలో కవిత కల్లోళ్ళ మీద బీజేపీ లీడరు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఏమంటున్నాడో ఇనుండ్రి. మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు
టిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కోనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కోనరని వాళ్ళే అన్ని గ్రూపులు పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది. బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండా తోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది, వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళెవరికి నచ్చకపోతే వాళ్ళ కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటికి పోదామని, సొంత ఎజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టొచ్చు. అంతకుమించి కొత్త కనబడేది ఏముంది? కొట్లాట ఏముంది? ఇన్నరా పార్టీ పెట్టే సంగతి, ఆ పార్టీకి ముహూర్తం ఎప్పుడున్నది అన్న సంగతి, వాళ్ళ పార్టీలు ఉన్న తప్పులను కప్పిపుచ్చుకునే తానికి తెలంగాణలో ఉన్న ప్రజలు కేసీఆర్ కుటుంబ సభ్యుల వెనకాలనే ఉండాలని అందరు కలిసి ఆడుతున్న నాటకం అని చెప్తున్నాడు. మరి కవిత పార్టీ మారుడు, కొత్త పార్టీ పెట్టుడు అనేది ఉత్తర ముచ్చట్లు పుకార్లేనా లేకుంటే నిజమేనా అనేది ముందే తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో మొత్తం ప్రపంచ అందగత్తెల హడావుడే ఉన్నది. వాళ్ళు ఇవాళ ఆడిపోయారు, రేపు ఈడికి పోతారు, ఇవే వార్తలు గిరికలు కొడుతున్నాయి. అందాల పోటీలు చాలా అయినప్పటి సంది వాళ్ళను ఫోన్లలో టీవీలలో చూసుడు తప్ప డైరెక్ట్గా చూసిందే లేదు. కానీ ఇప్పుడు కామన్ పబ్లిక్ కూగా ఛాన్స్ ఇస్తుంది సర్కారే. హావ్ నమ్ముతలేరా? వార్త పురాగా చూడ్రి, చూస్తే మీకే సమజవుతుంది. ఏమంట మిస్ వరల్డ్ పోటీలు మన హైదరాబాద్లో అవుతున్నాయో ఇక అప్పటి సంది దునియా కన్ను మొత్తం మన హైదరాబాద్ మీదనే ఉంది. మొత్తం ఆ అందగత్తలు మన తెలంగాణను చుట్టుముట్టి అన్ని జాగాలు తిరిగి చూసి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుంటుర్రు. ఇప్పటిదాకా వాళ్ళు తిరగాల్సిన షెడ్యూల్ ఒడిచిపోయింది. ఇక ఇప్పుడు ఆఖరి ఘట్టానికి వచ్చినాయి పోటీలు. అయితే ఈ పోటీలు పెద్ద పెద్దోళ్ళే కాకుండా మన సొంటోళ్ళు కూడా చూడనికే పర్మిషన్ ఇచ్చిర్రు. అందుకోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోమంటే మొత్తం 7,500 దరఖాస్తులు వచ్చినాయట. అందులోకెళ్ళి ఓ 1000 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా ఈ అందాల పోటీలు చూడనికే ఛాన్స్ ఇస్తారట. ఈ పోటీలకు దగ్గర 3,500 మంది కూర్చునేటట్టు ఏర్పాట్లు చేసిర్రట. అందులో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ వస్తారు. వాళ్ళతోటి కామన్ పబ్లిక్ ఓ 1000 మంది కూడా ఈ పోటీలు చూస్తారన్నట్టు. ఈ నెల 30-31 కొడిచిపోతాయట పోటీలు. అందుకు గాను 120 దేశాలలో లైవ్లు పెట్టి ప్రసారం చేస్తారట. ఇప్పటికే అప్లై చేసుకున్న వాళ్ళు 7,000 మందిలో 1000 మందినే సెలెక్ట్ చేస్తారంటే ఇక మనకు పోయే ఛాన్స్ ఏడుంటుంది అని నారాజు కాకుండా కూల్గా ఫోన్లలో టీవీలలోనే చూద్దాం తీ అని కొందరు అనుకుంటురట. మరి ఎంత జోరుగా అయితాయో శివరందాల పోటీలు చూద్దాం. కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ గురించి తెలియనోళ్ళు లేరు. ఆయనకు మన తెలుగు వాళ్ళే మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. అటు సినిమాలతోని ఇటు రాజకీయాలకు కూడా ఎంట్రీ ఇచ్చిండు కదా ఈ లోకనాయకుడు. సినిమాలనే కాదు అటు పాలిటిక్స్ లో కూడా పట్టు సాధిస్తుండు కదా. ఇప్పుడు ఆయనకు సూపర్ ఆఫర్ వచ్చింది గదేందో చూసేది. అబ్బా కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అనే డైలాగ్ ఎంత ఫేమసో ఆ డైలాగ్ కి ఓనర్ లోకనాయకుడు కూడా గంతే ఫేమస్. కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి పేరు సంపాదించిండు. అయితే ఈ హీరో కూడా రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి MNM అనే ఓ పార్టీ కూడా పెట్టిండు కదా. ఇప్పుడు అటు సినిమాలతోని ఇటు పాలిటిక్స్ తోని కూడా మంచిగా కలిసి వచ్చేటట్టే కొడుతుంది మోక చూస్తుంటే. అప్పట్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం 4 రాజ్యసభ సీట్లల్లో ఒక సీటును MNM పార్టీకే కేటాయించిండు DMK అధినేత స్టాలిన్. దీన్ని అఫీషియల్ గా చెప్పేసరికి కమల్ హాసన్ ఫ్యాన్స్ అంతా ఎగిరి గంతేస్తున్నారు అనుకోరాదుర్రి. మామూలుగా సినిమాలు చేసుకునేటోళ్లకు రాజకీయాలు కలిసి రావనే టాక్ ఉంది. కానీ అది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గట్టిగా పట్టు మీద ఉన్నందుకు సాధించిండు. ఇప్పుడు అట్లనే కోలీవుడ్ లో కూడా కమల్ హాసన్ కు పనికొస్తుందేమో అని ముందు రోజులు గడుస్తున్న కొద్ది చూడాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరే ఆలోచన చేస్తారో వాళ్ళకే తెలియదు కాబట్టి. ఈ ముచ్చటి ఇట్లుంటే తమిళనాడులో జరిగిన ఓ సినిమా ప్రమోషన్ లా కన్నడ భాషను తక్కువ చేసినట్టు మాట్లాడిండు కమల్ హాసన్. ఇక దాని మీద కన్నడ పబ్లిక్ అగ్గి మీద గుగ్గిలం అవుతుర్రు. తమిళ భాష నుంచే కన్నడం పుట్టిందంటవా? కన్నడ యాక్టర్ శివాజీ కుమార్ స్టేజ్ మీద ఉండంగా ఇట్లా మాట్లాడతావా? నీ తాక్సాఫీ అనే సినిమా తలగా పెడతాం, చీరాల పూస్తా ఆగమాగం చేస్తామని అంటురట కర్ణాటక పబ్లిక్. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందో ఏమో. అందుకే మందిలు ఉన్నప్పుడు జర చూసి మాట్లాడాలి అంటారు పెద్ద మనుషులు. అబ్బబ్బబ్బా ఈ కంపు మామకి ఎప్పుడు ఏదో ఒక పంచాది పెట్టేదాకా మనసుకే పట్టనట్టున్నది. అరే మనోళ్ళు చేయబట్టే వాళ్ళ దేశం అంత డెవలప్ అయిందని అందరికీ తెలిసిన ముచ్చట.
అయినా కూడా ఇంత నియత్ లేకుండా మనోళ్ళతోనే ఫుట్బాల్ బ్యాట్ బాల్ ఆడుతూనే ఉంటాడు పిచ్చోని తీరుగా. ఇప్పటికే ఆడ కొలువులు చేసేటోళ్లకు చదువుల కోసం పోయిన వాళ్ళకు రోజుకో రూల్ పెట్టుకుంటా తిప్పల పెడుతుండు. ఇప్పుడు కొత్తగా చదువు కోసం వీసా అప్లై చేసుకునేటోళ్లకు కొత్త తలకాయ నొప్పి తెచ్చిపెట్టిండుగా. ఈ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మామ ఉన్న కాడు ఉండడు కదా, అరే ఎప్పుడు ఏదో ఒక పుల్ల పెట్టి మన వాళ్ళను తిప్పల పెడతానే ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు కొత్త పంచాదోటి మోపు చేసిండట కంపు మామ. పెద్ద పెద్ద చదువుల కోసం మనోళ్ళు చాలా మంది అక్కడికే పోయి చదువుకుంటారు కదా. ఇప్పుడు ఇంకా ఇంటికొగలు బయట దేశాలకే పయనం కడుతుర్రు. అందుకే కావచ్చు కళ్ళు మండినట్టున్నాయి. అట్లా చదువుల కోసం పోయేటోళ్ళు వీసా అప్లై చేసుకుంటారు కదా. ఇప్పుడు ఆ వీసా ఇంటర్వ్యూలను ఇంకింత కఠినంగా చేస్తారట, కొత్త కొత్త రూల్స్ పెడతారట. అంతేకాదు ఆ వీసా రావాలనంటే కొన్ని క్లాసులు అటెండ్ కావాలన్నట. ఒకవేళ ఏం కాతి అని పట్టిలేనట్టు చేసి డుమ్మాలు కొట్టినా, స్టడీ ప్రోగ్రామ్స్కు హాజరు కాకపోయినా అదో పెద్ద పరిశాని. ఇప్పట్లో వీసా రావాలంటే సంవత్సరాలే టైం పడుతుందట. వాళ్ళు పెట్టిన రూల్స్ ఒక్కటి పాటియకపోయినా మొత్తానికే వీసా రద్దు చేసి పురాగా అమెరికాకు రాకుండా అనర్హులుగా ప్రకటిస్తామంటుండు. ఇప్పటికైతే ఈ కొత్త రూల్స్ తయారు చేయడానికే కొన్ని వద్దులు టైం పడుతుందని వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్ వేసిర్రు. రూల్స్ అన్నీ అమల్లోకి వచ్చినాక మళ్ళీ షాల్ చేస్తారట. కాబట్టి అమెరికా పోయి చదువుకుందామని ఆశలు పెట్టుకున్నోళ్ళు ఈ బాధలు భరించక తప్పది. ఎందుకంటే ఎక్కడ లేని కొత్త తెలివి మన ట్రంప్ మామకే ఉంటుంది కదా. ఏం చేస్తారు పాటూరిగా. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక హైడ్రా తీసుకొచ్చుడుతోని రియల్ ఎస్టేట్ వాడిపోయింది అట్లా ఇట్లా అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ముందు చూపు ఎవ్వరికి తెలవలే. కానీ ఇప్పుడు హైడ్రాతోని ఎంత మంచి జరుగుతుందో చూడుండ్రిగా. హైడ్రాను తీసుకొచ్చిన తర్వాత ఏం తక్కువ 18 చెరువులు 22 పార్కులు 100 ఎకరాలు కోట్ల విలువ చేసే భూముల్ని కాపాడింది హైడ్రా. చెరువులు వాగలే కాదు, నాలాల మీద ఉన్న భూములను రక్షించింది. ఏదో హైడ్రా తెచ్చినా అయిపోయింది అని చేతులు దులుపుకోకుండా ఎప్పటికీ ఎల్లకాలం ఉండేటట్టు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. షేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో కోట్ల విలువ చేసే కుమ్మరికుంట చెరువును కాపాడింది హైడ్రా. దీంతో ప్రశాంతి హిల్స్ లో ఉండే పబ్లిక్ ప్రశాంతంగా ఉండేటట్టు అయింది. అట్లనే పీర్జాదిగూడలోని కంచపర్వతం ఊరు బొందలగడ్డను కబ్జా చేసిన కొందరు. ఆ కబ్జా షెర విడిపించింది హైడ్రా. దీంతో అక్కడి జనాలు బంతి భోజనాలు పెట్టుకొని బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. హైడ్రాని ఆకాశానికి ఎత్తిండ్రు. జూబ్లీ హిల్స్ లో కూడా అంతే అయింది. ఎప్పుడు వానలు వచ్చినా ఆగమాగమయ్యే చెంపాపేట మారుతినగర్ ఏరియాను వరదల నుంచి కాపాడింది హైడ్రా. ఇట్లా ప్రజలకు అవసరమైన పనులు చేసుకుంటా, ప్రభుత్వ భూములు కాపాడుకుంటా, చెరువులను నాలాలను కాపాడుకుంటా హైదరాబాద్ను వరద పాలు కాకుండా చేస్తున్నది హైడ్రా. సుశిరానిలా నేను వాటికోసం ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు బైక్ ముచ్చట్లు.